ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం. భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10A చేర్చుతూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 16ను కొట్టివేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకువస్తూ సెక్షన్ 10A చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్ 10A సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అసలు జడ్జి గారు కావచ్చు, ఈ హైకోర్టు వారు కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు అని ఇచ్చిన తీర్పు మంచిదే, కానీ అసలు కాంట్రాక్టు ఉద్యోగులను ఏ ప్రభుత్వం అయితే తీసుకుంటున్నదో, ఏ ప్రభుత్వం అయితే కాంట్రాక్టు ఉద్యోగులకు ఆహ్వానించిందో వాళ్ళని ఏం చేస్తారో చెప్పండి ముందు. ఇప్పుడు కాంట్రాక్ట్ కింద కావచ్చు, పార్ట్ టైం కింద కావచ్చు, అవుట్సోర్సింగ్ కింద కావచ్చు, ఒక్కొక్కరు 20 సంవత్సరాలుగా, 20 ఏళ్ళుగా, కనీసము 15 ఏళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్లో. ఇక్కడ ప్రస్తావించింది జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లే, కానీ అటెండర్ కాంచెలు మొదలు పెడితే, జూనియర్ అసిస్టెంట్ నుండి మొదలు పెడితే, లైబ్రేరియన్లు కావచ్చు, ఇట్లా ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాల్లో, అన్ని రంగాల్లో ఈ పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు లక్షలలో ఉన్నారు. వీళ్ళు ఏదో ఒక రోజు మాకు పర్మనెంట్ అవుతుందని కాయలు కాసేలా ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. కనీసం వీళ్ళు ఒక 20-15 ఏళ్ళ సర్వీసు ఈ ప్రభుత్వానికి అందించింది అరకొర జీతంతో. ఇంకా ఈ ప్రైవేటు ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగుల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 20,000 దాటలే, 20,000 దాటలే. పార్ట్ టైం ఉద్యోగస్తులకు ఇప్పటికీ 13,000 జీతం మాత్రమే ఉన్నది. వీళ్ళ పైన ఒకడు ఉంటాడు దళారి, ఆ దళారికి 30,000 వస్తాయి, వాడు వీళ్ళకు 13,000 ఇస్తాడు. 20,000 వచ్చే దగ్గర 40,000 వస్తాయి, ఈ 20,000 కట్ చేసుకొని వీడు 20 ఇది ఇస్తాడు. హాస్పిటల్స్ మొదలు పెడితే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళను రెగ్యులరైజ్ చేయము అని హైకోర్టు తీర్పిచ్చినట్టు చెప్తాను. ఈ పిటిషన్ వేసిందే సర్కారు. అంటే ఇప్పుడు ఈ సర్కారు ఈ కాంట్రాక్టు, పార్ట్ టైము, అవుట్సోర్సింగ్ జాబులు చేసే వాళ్ళ జీవితాల్లో మట్టికొచ్చినట్టు. మరి ఈ కాంచెల్లి కాంట్రాక్ట్ ఉద్యోగులు కనుక నియమిస్తే ఆ ప్రభుత్వాలను తీసుకుపోయి జైల్లో వేస్తారా? ఆ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఆ మంత్రులను కావచ్చు జైల్లో వేస్తారా? అది కూడా చెప్పాలి కదా. చేసేదంత తప్పులేమో సర్కారు చేస్తుంది, జాబులను నమ్ముకొని బతుకు తెరువు చూసుకునేటోళ్ళ నోట్లనేమో మట్టి కొడుతుంది.